పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పీఠములకు ముందు వేడుకను జపము. నా రక్షకుడా, యూదులు మిమ్మల్ని హత్య చేయుటకు తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను ఎన్ని మారులు మిమ్ము ఎడబాసిపోతిని. ఇప్పుడైనను పరిపూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందున నిండు మనస్తాపముగానున్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మిమ్మల్ని వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహము దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావవలనని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను స్వామి. ఆమేన్. యేసు నాదు దుర్విలోను గాసి చెంది ప్రేమా మీరా దాసులన్ రక్షించెను. మొదటి స్థలము, పిలాతు క్రీస్తు ప్రభువుకు మరణదండన విధించుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనగా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు రాతి స్తంభమున దెబ్బలు పడి ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక పిలాతునిచే అన్యాయముగా స్లేవలో మరణదండన విధింపబడుటను గూర్చి ధ్యానించుదుముగాక. మోకరించండి. నా రక్షకుడు అయిన యేసువా, మీకు మరణదండన విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపములే మేము అట్టి తీర్పునకు చేశాను. ఈ దుఃఖకరమైన శిలువ మార్గము యొక్క ఫలమును చూచి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా నుండండి. సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యజ్ఞము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడునూ నా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లుగా ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్ర మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి. భారమైన శ్రీవారాను క్రూరులైన యూదాజాతి వారు యేసుకెత్తి. క్రీస్తు ప్రభువు స్లేవను మోయుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనగా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు తన భుజము మీద స్లేవను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాటులను, మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను ధ్యానించుదుముగాక. మరణకాలము వరకు మీరు నాకు విధించి ఉండెడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుచు ఉన్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును చూచి
నేను నిండు ఓర్పుతోను పూర్ణ పరిత్యాగముతోను నా స్లేవను మోసుకొని పోవుటకు నాకు కావలసిన సహాయము దయచేయవలనని మేము ప్రార్థించుచూ ఉన్నాము. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేతానంటే మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునందు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మమ్ము బ్రహ్మ ప్రేమానంతా కుమారించబేడినాము. మేము లేఖదీక్షకు. మూడవ స్థలము, క్రీస్తు ప్రభువు మొదటిసారి స్లేవ క్రింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనగా మీ సేవ చేత ఈ లోకమును రక్షించితిరి. నా రక్షకుడని యేసువా, దేవర వారు రాతి స్తంభమును పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపడి ఉండెను. మీ దేహములో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడచుటకు శక్తి లేనంత బలహీనత కలిగిన. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప మ్రానును మోయవలసి ఉంటుంది. రాణముల వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమారు నేలపడుటను గూర్చి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నీకెంత బాధ పెట్టినది స్లేవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించ అనుగ్రహం పాలించండి. ఆమేన్. వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేతానండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునందు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును నా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. దేవా మాత దీనురాలై దైవా పుత్ర వెంబడించే స్లీవా మోయుచుండగా. నాలుగవ స్థలము, క్రీస్తు ప్రభువు తమ దివ్య మాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనగా మీ సేవ చేత ఈ లోకమును రక్షించితిరి.
ఈ ప్రయాణమునందు కుమారుడును తల్లియును అనుభవించిన దుఃఖమును ధ్యానించుదుముగాక. వారల చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను పొడిచి తెరచిన అంబుల పోలి ఉండెను. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆమెయును అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రములో మునిగియుండిన నా రాజ్ఞి మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించున్నట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఈ పాటుల ధ్యానము చేత నాకు జ్ఞానఫలము కలుగునట్లును నేను మీతో కలంతకాలము మోక్షములో మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యము పొందినట్లును ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రదాయని స్వామి తల్లి సునాదగాంచి తల్లాడిల్లే సమ్మాసిల్లే నుల్లా మెల్లా నీరాయే. 5వ స్థలము స్లేవను మోయుటకు సిరేనియా సీమోనుడు తోడ్పడుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. ఇచ్చట యూదుల కఠోర చిత్తమును యోచించుదుముగాక. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవమును విడిచెడి వారి వలె నుండుటను దుష్ట యూదులు చూచి వారిని శిలువలో కొట్టి అవమానముగా చంపవలెనని తలంచుచూ ఉండగా త్రోవలోనే మృతి నొందుదరేమోనని చింతించి వారి వెనుక శిలువను మోసుకుని వచ్చుటకు సిరేనియా సీమోనుని బలవంతము చేశారు. నా రక్షకుడైన యేసువా, నేనును నా స్లీవను పోద్రోయక చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంకటనమును చేకొని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుచు ఉన్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము పాలించండి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునందు యేసువు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును నా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము నీకే స్తోత్ర మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. గాసి నుండి శ్రీరామాయణ యేసు స్వామి
6వ స్థలము వెరోనికమ్మ క్రీస్తునాథుని ముఖమును తుడచుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. వెరోనికమ్మ భక్తి అతిశయమును ధ్యానించుదుముగాక. యేసు ప్రభు పొందిన శ్రమలను, చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును ఆమె చూచి ఒక వస్త్రమును వారి చేతికియగా, ఆ వస్త్రముతో వారు తమ ముఖమును తుడుచుకుని మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడెను. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగాను నేను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగానున్నది. జ్ఞానస్నానములో నేను మీ ఇష్ట ప్రసాదమును పొందినప్పుడు నా ఆత్మయు మిక్కిలి అన్నముగాను నేను, అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుంది. మీరు మాత్రమే దానిని తిరుగ సౌందర్యవంతముగా చేయశక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూచి దానిని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునందు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడునూ నా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్ర మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. ఏడవ స్థలము యేసునాథుడు రెండవసారి శిలువ క్రింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. ఏలనగా మీరు సేవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు రెండవసారి శిలువ క్రింద పడుటను గూర్చి యోచించుదుముగా. ఈ పాటుల వలన వారి తిరుశిరస్సునందును అవయములందును గల గాయములలో మరల నొప్పి కలిగేది. ధ్యానించుదాము. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మారులు నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపములో పడి మీకు ద్రోహము చేస్తే, హా యేసువా, ఇకనైనా నా మరణ పర్యాంతము మీ అనుగ్రహమునందు స్థిరముగా నుండ కావలసిన సహాయమును ఈ రెండవ పాటను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చడి సకల శోధనలందు సదా నేను మీ శరణు చూచుటకు అనుగ్రహము పాలించండి. ఇక ఏనాటికి మిమ్ము ఎడబాయకున్నట్లుగా చేయండి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని వరప్రసాదం చేత నిండిన మరియు క్రీస్తు ప్రభువు పుణ్యశ్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనగా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించుదురే. యేసు ప్రభువు నడుచుపోవు మార్గమున వారి దేహములో నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపముకు స్థితి అందు చూచి కనికరపడి ఏడ్చిరి. ప్రభువు వారి ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించిరి. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టుకొనిన ద్రోహముల నిమిత్తము దుఃఖించుచు ఉన్నాను. నన్ను ఎంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన కస్తిని గూర్చి చింతించుచు ఉన్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచు ఉన్నది. ఆమేన్. పరమ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ నా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. స్లీవామాయో శక్తి లేక ద్రోవాయందు క్రిందాగులే లేవాలేక యేసువో. 9వ స్థలము. క్రీస్తు ప్రభువు 3వసారి శిలువ క్రింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనగా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించుదురే. యేసు ప్రభువు 3వసారి శిలువ క్రింద పడుటను గూర్చి ధ్యానించుదుముగాక. గాయముల వల్ల వారు బలహీనులైరి. కులపాతకుల నిష్ఠూరము మితము మించి ఉండెను. కర్తకు కదుటయే కష్టముగా నుండినను శీఘ్రముగా నడవవలెనని రాణువులు తొందర చేయుచు ఉండేది. ధ్యానించుదము. నా రక్షకుడైన యేసువా, నీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను ఈ లోకాశలను జయించుటకు మీరు కపాల కొండకు పోమునెప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూచి నాకు వరప్రసాదము దయచేయండి. నేను బలహీనుడనై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ ప్రసాదములను నాకు ఇచ్చిన ఎడల ఇంకా ఏనాటికి పాపములో పడను. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు
నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. వంటానున్నా గాయమంతా నంటగా వస్త్రాలనెల్లా గెంటి నిచ్చిలాగిరి. పదవ స్థలము క్రీస్తు ప్రభువుని వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనగా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించుదురే. కులపాతకులు బలవంతముగా యేసు ప్రభుని వస్త్రములను ఒలుచును గురించి ధ్యానించుదుముగాక. వారి లోపలి వస్త్రములు పగిలిన వారి శరీరముతో కరుచుకుని ఎండినను ఆ క్రూరులు వాటిని మట్టితనముగా పెరిగినప్పుడు వస్త్రముతో కూడా మాంసమును ఊడి వచ్చింది. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను తలంచి పరితపించును. ధ్యానించుదము. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరమంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖమును వెదుగక ఉండుటకును విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములకు చేయక ఉండుటకు సహాయము చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరిగివేసి మీ మీద మాత్రము ప్రేమను ఉంచుటకును నాకు అనుగ్రహము దయచేయండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడునూ నా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునూ ఎప్పుడునూ సదాకాలము మీకే స్తోత్రం మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. జంటాదంగా వాళ్ళ మధ్య మంటభరమైన శ్రీవ కంటగించి నాటిరి. 11వ స్థలము క్రీస్తు ప్రభువు శిలువపై పట్టబడుట. ఏలనగా మీరు సేవ చేత ఈ లోకమును రక్షించుదురే. యేసు ప్రభువును శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు తమ నిత్యతకు తన జీవమును బలిగా అప్పగించినారని ధ్యానించుదుముగాక. ఈ కిరాతకులు ఇనుప చీలల చేత
వారిని శ్లేవలో వంటగొట్టి ఆ శ్లేవను నాటి అవమానము గల ఆ మ్రాణి మీద వారిని మహావేదనతో చావు విడిచారు. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇంక ఎన్నటికీ మిమ్ము విడవకుండా ఉండుటకు నిరంతరము మీ పాదములు కాచుకొని ఉండా చేయండి. నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమించుచు ఉన్నాను. మీకు ద్రోహము చేసినందుకు నిండు మనసుతో దుఃఖపడుచు ఉన్నాను. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మకమైన మా కొరకు ఎప్పుడునూ నా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. నేడేయంత పూర్తియంచు వేయి శ్రీ శ్రీరంబు వంచి వీడినారు ప్రాణము. క్రీస్తు ప్రభువు శ్లేవపై మృతి చెందుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏదనగా మీరు సేవ చేత ఈ లోకమును రక్షించుదురే. యేసు ప్రభువు 3 గంటల సేపు శ్లేవ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవము వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించుటను ధ్యానింతుముగాక. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి నొందిన శ్లేవమ్రాను భక్తితో ముద్దు పెట్టుకుని చూన్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉంది. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందు చేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చుదరని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగలించుకొని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలో అప్పగించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మకమైన మా కొరకు ఎప్పుడునూ నా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్ర మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. బాధ పెట్టు శత్రువు
13వ స్థలము క్రీస్తు ప్రభుని శరీరమును స్లేవ నుండి దించుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలనగా మీరు సేవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు జోజేపు, నికోదేమను వారిద్దరు వారిని స్లేవ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో నుంచి ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగలించుకున్నటను ధ్యానించుదముగాక. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్ము సేవించుటకు సహాయము చేయండి. మీరు మినహా నాకు కావలసినది ఏమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాత, నీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునుగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడునూ నా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం మహిమ కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. బాసురుండు మోక్షరాజు దాసులైనా పాపజాతి కోసమై మరణించెను. 14వ స్థలం క్రీస్తు ప్రభుని దివ్య శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. క్రీస్తు ప్రభు శరీరమును భూస్థాపనము చేయుటకు శిష్యులు మోసుకొని పోవుటను వారి పరిశుద్ధ తల్లి వెంబడిపోయి ఆ పరిశుద్ధ శరీరమును తానే సమాధిలో క్రమపరచుటను, అటు వెనక వారు సమాధి మూసి అందరూ వెడలిపోవుటను ధ్యానించుదముగాక. నా రక్షకుడైన యేసువా, మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవవంతులై లేచితిరి కదా. ఈ ఉత్థానమును చూచి లోకాంత్యమున నేను మీతో ఉత్థానమగుటకు మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకును నాకు అనుగ్రహము పాలించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు
ఇప్పుడును నా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్ర మహిమ కలుగును గాక. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. పాపులైన దీనులారా దాపుచేరి కొల్వారండి. జపము. హా రక్షకుడా, లోక రక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహియుగు యూదా ముద్దు వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైఫాసు, పిలాతు, హెరోదను వారల ముందర అవమానముగా ఒప్పగింపబడను. అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడను. కొరడాలతో కొట్టబడను, ఉమియబడను. మీ తలపై ముండ్ల కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మిమ్ము స్లీవ మీద కొట్టి ఈట చేత పొడిచి తిరువబడను చిత్తగించి తిరే. నేను మహాపాపిగా నుండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవుని వారు చూచి నరక బాధలో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క స్లీవ మీద కొట్టబడి మనస్తాపపడిన దొంగవారుని తీసుకుపోయిన స్థలమునకు నన్నును తీసుకుని పోండి స్వామి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంచు. పరిశుద్ధ పాపు గారు తలంచిన తలంపుల కొరకు ప్రత్యేకంగా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఎప్పుడును నా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్ర మహిమ కలుగును గాక.